2వ తేదీ మార్చి నెల 2025వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. 1 తెస్సలోనికైలకు 5వ అధ్యాయము 18వ వచనము. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తము. సహోదరి సహోదరులారా, మన అవసరము నిమిత్తము ప్రభువునకు పదే పదే ప్రార్థిస్తూ ఉంటాము. కొన్ని కార్యాలు మన జీవితాలలో జరగాలి అని కొన్ని వారాలుగా, నెలలుగా, సంవత్సరాలుగా ప్రార్థిస్తూ ఉంటాము. మనం అనుకున్నది జరిగే వరకు ప్రభువుని అడగడంలో ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉంటాము. కానీ ప్రభువు మన ప్రార్థనను ఆలకించి మన కార్యాన్ని జరిగించినప్పుడు ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా? అడగడంలో ఉన్న శ్రద్ధ ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో ఉండదు. కొంతమంది కనీసం ఒక్కసారి కూడా ప్రభు జరిగించిన మేలులకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించరు. అలా జరిగిన వెంటనే ఇలా మర్చిపోతూ ఉంటారు. ప్రతి విషయంలోనూ ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కేవలం మన ప్రార్థనలకు సమాధానం వచ్చినప్పుడే కాదు, ప్రతి విషయంలోనూ, ప్రతి సందర్భంలోనూ ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభువు మన స్థానంలో సిలువ వేయబడ్డాడు. మనల్ని నిత్య నరకాగ్ని నుండి తప్పించి నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి మనం పొందాల్సిన శిక్షను ప్రభువు అనుభవించాడు. ఈ విషయాన్ని మన జీవితకాలం అంతా గుర్తుంచుకొని ఎల్లప్పుడూ ప్రభు పట్ల కృతజ్ఞతా హృదయాన్ని కలిగి ఉండాలి. దేవుని వాక్యం చెప్తుంది, ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇలా చేయడం యేసుక్రీస్తు నందు ఈ విషయంలో దేవుని చిత్తము అని. మనం ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం దేవుని చిత్తము అనే విషయాన్ని మనం గ్రహించాలి. ప్రార్థన. పరిశుద్ధుడవకు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మేము పొందాల్సిన శిక్షను మీరు అనుభవించారు ప్రభువా. మా స్థానంలో మీరు సిలువ వేయబడ్డారు ప్రభువా. మీరు మా కోసం చేసిన ఈ త్యాగాన్ని, మా పట్ల మీకున్న గొప్ప ప్రేమను మా జీవితకాలం అంతయు మేము గుర్తుంచుకొని మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా మమ్మల్ని దీవించండి తండ్రి. ఇప్పటి వరకు మా జీవితాలలో ఎన్నో మేలులను జరిగించావు ప్రభువా. ఎన్నో అవసరతలను తీర్చి శ్రమలలో మమ్మల్ని ఓదార్చి మా దుఃఖాన్ని సంతోషముగా మార్చావు తండ్రి. కేవలం మేము అడిగినవి పొందుకున్నప్పుడు, మేలులు జరిగినప్పుడు మాత్రమే కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా కాకుండా ప్రతి విషయంలోనూ, ప్రతి సందర్భంలోనూ మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మిమ్మల్ని హృదయపూర్వకముగా స్తుతించే వారముగా మమ్మల్ని దీవించమని, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్.